అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ చుక్క రంజిత్ కుమార్. ఈరోజు భారతదేశం మొత్తం చర్చకు దారితీస్తున్న ఒక అంశం గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేయడం జరిగింది. అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది? అసలు జంతర్ మంతర్లో విద్యార్థులు ఎందుకు పోరాటం చేస్తున్నారు అనేదే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ నిరసన కేవలం ఒక్క రోజులో ప్రారంభమైనది కాదు. విద్యార్థులు పరీక్షా విధానాలపై వాళ్ళు అసంతృప్తి చెందారు. అలాగే ఈ నీట్ పేపర్ లీకేజెస్ కానీ, పరీక్షా విధానంలో జరుగుతున్న అసమానతలు కానీ వాళ్ళు గ్రహించారు. తమ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతారనే ఉద్దేశంతో ఈ యొక్క సిస్టంలో ఫెయిర్నెస్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అనేది తీసుకురావాలని వాళ్ళు న్యాయపరంగా అలాగే శాంతియుక్తంగా మన జంతర్ మంతర్లో ఈ పోరాటం చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పోటీ పరీక్షలపై ప్రతి ఒక్క విద్యార్థులు నమ్మకం ఉండాలి. కానీ ఇలా పేపర్ లీక్లు జరుగుతూ ఉంటే ఈ విద్యార్థులందరూ ఈ వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నారు. అందుకనే ఈ వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఫెయిర్నెస్ అని తీసుకొని వచ్చి విద్యార్థులకు నమ్మకం వచ్చేలా మనం చేయాలి. అంటే ప్రభుత్వం చేయాలి. ఇది చేయడం ద్వారా వాళ్ళకు నమ్మకం కల్పిస్తుంది. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన ప్రభుత్వానికి. ఈ నీట్ ఎగ్జామ్ పదే పదే ఎందుకు లీక్ అవుతుంది అనేది విద్యార్థులకు అటు తల్లిదండ్రులకు కూడా ఏం అర్థం కావటం లేదు. తమ పిల్లల భవిష్యత్ పట్ల తల్లిదండ్రులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రతి విద్యార్థి, ప్రతి ఆస్పిరెంట్ కానీ వాళ్ళు ఎంతో కష్టపడతారు. నీట్ ఎగ్జామ్ కోసం వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్ చేయడానికి ఎంతో కష్టపడతారు. వాళ్ళు ఎంతో కష్టపడి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చినాక తెల్లారి పేపర్ లీక్ అని తెలియగానే వాళ్ళ 1 year కష్టం మొత్తం వృధా అవుతుంది. సో దయచేసి మనం కూడా అర్థం చేసుకోవాలి. రాత్రి బవళ్ళు ఎంతో చేశారు. మధ్యతరగతి పేద విద్యార్థులు వాళ్ళు ఇంత ఆఫర్ చేయలేరు. వాళ్ళు లక్షలు డొనేషన్లు కట్టలేరు. సో వాళ్ళకి తెలిసింది ఒకటి, విద్య, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ చేంజ్ అవర్ వరల్డ్ అనే ఒక నినాదంతో ఆ విద్యార్థులు ఎంతో చదువుతారు. కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయరు. అయినా కూడా వాళ్ళు పట్టుదలతో, కృషితో నేను ఏదో ఒక రోజు డాక్టర్ అవుతాను, ఏదో ఒక రోజు నేను ఒక పెద్ద ఉన్నత స్థాయిలో ఎదుగుతానని వాళ్ళు అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకు మనం నమ్మకం కల్పించాలి. ఎందుకంటే ఇలా పేపర్ లీక్ అయినప్పుడు ప్రభుత్వం నిందించడం కంటే ఈ విద్యార్థుల భవిష్యత్తు మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఒక సంవత్సరం ఒక పేపర్ లీక్ అయిందంటే లక్షల మంది విద్యార్థులు వాళ్ళు అటెంప్ట్ ఇచ్చే ఆ రోజు వాళ్ళు మంచిగా ఇవ్వచ్చు. కానీ అదే మనం భరోసా ఇస్తామా పేపర్ లీక్ అయినాక మళ్ళీ రీకండక్ట్ చేసినాక వాళ్ళు అదే ఎగ్జామ్ అంత మంచిగా రాస్తారని నువ్వైనా నేనని ఎవరు మనము ఆ పిల్లలకు భరోసా ఇవ్వలేము. సో విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి ఇందులో విద్యా సంస్కరణలు తెచ్చి విద్యార్థులకు ఎంతో హెల్ప్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒక విద్యార్థి తన భవిష్యత్ సంబంధించి ఒక ప్రశ్న అడిగితే అసలుకి అది తప్పెలా అవుతుంది? మన భారత రాజ్యాంగంలో ప్రశ్నించడం కూడా ఒక హక్కే. అలాగే మనకేమైనా సమస్య వస్తే శాంతియుక్తంగా పోరాటం చేయడం కూడా మన భారత రాజ్యాంగంలో ఒక ప్రాథమిక హక్కు. కానీ ఈరోజు అదే హక్కుని తప్పంటే ఎలా? ఇప్పుడు నేటి యువత ప్రపంచంలో భారతదేశం అంటేనే అత్యధిక యువకులు కలిగిన జనాభాలో మనది ఒకటి. యువకులు ఎక్కువ, మన భారతదేశంలో యువకులు ఎక్కువ ఉంటారు. కానీ అదే యువకులని మీరు ప్రశ్నించొద్దు అని అనడం ఎంతవరకు కరెక్టు అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ప్రశ్నిస్తే తప్ప అది దేశానికి వ్యతిరేకమా అనే కోణాల్లో మనం ఆలోచించాలి. ప్రశ్నించడం తప్పు కాదు. ప్రశ్నిస్తూ ఉంటూనే ప్రభుత్వం అనేది అకౌంటబిలిటీగా పనిచేస్తుందని మనకు రాజ్యాంగం చెప్తూ ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్లో కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కానీ మనకేం చెప్తుంది? సో ప్రశ్నించడం తప్పు కాదు. యువకులు భారతదేశంలో అతిపెద్ద రాజ్యాంగం, భారత లౌకిక రాజ్యాంగం, ప్రశ్నించడం తప్పు అని చెప్పలేదు. కానీ అది శాంతియుక్తంగా మన యొక్క ప్రాబ్లమ్ని మనం తెలియజేయాలి. కానీ ఈనాడు సోషల్ మీడియాలో చూస్తుంటే ప్రశ్నిస్తే అది దేశానికి వ్యతిరేకం అన్నట్లు చిత్రీకరించడం జరుగుతుంది.
సో అది తప్పు. ఆ ధోరణి అనేది మనం మార్చుకోవాలి. ఫస్ట్ మనం మన రైట్స్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థి తన జరుగుతున్న పరిణామాలకు వాళ్ళ జీవితం అంధకారంలో పడిపోతుందేమో, నా జీవితం ఏమైపోతుందేమో, భవిష్యత్ పట్ల వాళ్ళు బాధ వ్యక్తం చేసి వాళ్ళు ఈ యొక్క పోరాటం చేయడం జరిగింది. అంతే. మనం వాళ్ళకు భరోసా కల్పించాలి. ఈ వ్యవస్థలో ఇప్పుడు జరిగిన తప్పులు మళ్ళీ ఇంకోసారి జరగవనే విధంగా మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసినామంటే వాళ్ళకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించే పౌరులు, న్యాయమైన వ్యవస్థ, బాధ్యతగా స్పందించే ప్రభుత్వం, ఈ మూడు కలిస్తేనే ప్రజాస్వామ్యం. సో మనము విద్యార్థులకు వాళ్ళకు భరోసా కల్పించి ఇలాంటి ఇంకోసారి రిపీట్ కావని వాళ్ళకు మనము భరోసా కల్పిస్తే వాళ్ళకు అర్థమవుతుంది. ఈ యొక్క విషయం ఎలాంటి రాజకీయ పార్టీలకు అతీతంగా మనము సమస్యని పరిష్కరించాలి. అంతేకాని రాజకీయ అతీతంగా మనము విద్యార్థులకు మేలు చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ప్రధానమైన చర్చ మొదలైంది. జంతర్ మంతర్లో పోరాటం చేస్తున్న విద్యార్థులకు పోలీసులకు మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అని సోషల్ మీడియాలో కానీ చూడడం జరిగింది. అలాగే పోలీసులు విద్యార్థుల పట్ల లాఠీ చార్జ్ చేసినట్టు కూడా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టడం జరుగుతుంది. మన దేశ భవిష్యత్తు యువకుల మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ, రాజకీయ నాయకులైనా సరే, ప్రజాస్వామ్యంలో మన విద్యార్థులకు జరుగుతున్న ఈ యొక్క పేపర్ లీకులు కానీ సామరస్యంగా పరిష్కరించి వ్యవస్థ పట్ల నమ్మకం చేకూరేలా చేయాల్సిందిగా ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని కానీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. మీ చుక్క రంజిత్ కుమార్. జై హింద్.